హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఎస్సీ విద్యార్థులకు శుభవార్త అండి. చాలామంది ఎస్సీ విద్యార్థులు ఏంటంటే ఆల్రెడీ మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఏవైతే ఆర్‌టీఎఫ్‌కి సంబంధించిన నిధులైతే ఉన్నాయో, సో ఆర్‌టీఎఫ్ అమౌంట్ క్రెడిట్ అయితే అయిపోయిందండి. సో చాలామంది స్టూడెంట్స్‌కి వచ్చేసరికి ఈ ఆర్‌టీఎఫ్ అమౌంట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి సో అమౌంట్ ఏదైతే ఉంది కదా! సో అమౌంట్ అయితే మనకి క్రెడిట్ అయితే అయ్యిందండి. సో చూసుకున్నట్లయితే అది మనకి చాలా మందికి 20,000 వరకు వచ్చేసరికి ఆర్‌టిఎఫ్ అయితే క్రెడిట్ అయితే అయిందని చెప్పేసి మనకి పేమెంట్ సంబంధించి స్టాటస్ అయితే చూపించారనమాట. సో అలాగే ఇప్పుడు మనకి వచ్చేసరికి ఎంటీఎఫ్ కూడా పడడం స్టార్ట్ అయిందండి. సో ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఎంటీఎఫ్ కూడా వాళ్ళకి ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో, సో ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఎంటీఎఫ్ కూడా రావడం అయితే స్టార్ట్ అయితే అయిందనమాట. సో ఎంటీఎఫ్‌కి సంబంధించి కూడా స్టూడెంట్స్ వచ్చేసరికి పేమెంట్ ప్రూఫ్స్ పెట్టి మాకు పెండింగ్‌లో ఉంటుందని చెప్పేసి అలాగే మాకు 2000 మాకు 5000 అమౌంట్ అయితే ఎంటీఎఫ్ అయితే క్రెడిట్ అయితే అయిందని చెప్పేసి మనకి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, అలాగే రీసెంట్‌గా ఒక స్టూడెంట్ కూడా మనకి ఈ ఎంటీఎఫ్‌కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే అడిగారు. సో, ఆ క్వెషన్ అయితే అడిగారనమాట. సో, ఎందుకు పెండింగ్‌లో ఉందని చెప్పేసి. సో, ఇలాగే చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఎంటీఎఫ్ స్టేటస్ ఉందో అదే ఎంటీఎఫ్ పడుతున్నట్లు కామెంట్ చేశారనమాట. సో, ఎస్సీ విద్యార్థులు మాకు ఎంటీఎఫ్ క్రెడిట్ అయితే అవుతున్నాయి అని చెప్పేసి. సో, ఒకసారి చూద్దాము. సో, ఎలా క్రెడిట్ ఏంటి అని చెప్పేసి ఎలాగా ఉంటుందని చెప్పేసి. సో, సింపుల్‌గా మీరు మీ జ్ఞానభూమి పోర్టల్‌కైతే వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఏదైతే యూజర్ నేమ్, మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఏదైతే మీ డాక్యుమెంట్స్ మీరు చెక్ చేసుకోవచ్చనమాట. సో, అలాగే మీకు పాస్వర్డ్ తెలియకపోయినట్లయితే మీరు ఫర్గొట్ పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు. యూజర్ ఐడీ ప్లేస్‌లోని మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో, మీరు లాగిన్ అయితే అయిన తర్వాత అక్కడికి స్కాలర్‌షిప్ డీటెయిల్స్ లేకపోతే స్టాటస్ మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయితే అవుతుందనమాట. సో, మీకు అలా ఓపెన్ అయిన తర్వాత మీకు కిందనైతే స్క్రోల్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. సో, అయితే నేనిప్పుడు పేమెంట్ స్టేటస్ మాత్రం చూపిస్తున్నాను. మీకు ఒకవేళ తెలియకపోయినట్లయితే కిందనే జ్ఞానభూమి పోర్టల్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే ఉంటుంది. సో, ఈ వీడియో చూడండి కంప్లీట్‌గా మీకు అర్థమైతే అయిపోతుందనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక స్టూడెంట్‌కొచ్చేసరికి ఎంటీఎఫ్ సంబంధించి కూడా అమౌంట్ క్రెడిట్ అయితే అయిందనమాట. మనకి సుమారుగా ఎంటీఎఫ్ సంబంధించి రూ. 5,400 అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయన్నమాట మనకి. అలాగే ఆర్‌టీఎఫ్ సంబంధించి చూసుకున్నట్లయితే 24,000 వరకు కూడా మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయండి బ్యాంక్ అకౌంట్‌లోని. సో, మీరెళ్లి చెక్ చేసుకోండి. మీకు బ్యాంక్ సంబంధించి డీటెయిల్స్ వచ్చేసరికి. సో, ఈ స్టూడెంట్‌కొచ్చేసరికి అమౌంట్ క్రెడిట్ అయితే అవ్వట్లేదని చెప్పేసి మనకు పెట్టాడు. సో, అలాగే అమౌంట్ క్రెడిట్ అవుతున్న స్టూడెంట్స్ కూడా మీకు ఎవరైనా క్రెడిట్ అయినట్లయితే దానికి సంబంధించి కూడా మనకి ఏమైనా ఇమేజెస్ కానీ, క్లిప్స్ కానీ ఉన్నట్లయితే మనకి షేర్ చేయండి. సో, మిగతా వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ప్రతి ఎస్సీ విద్యార్థి కూడా వెళ్లి వెంటనే మీ యొక్క జ్ఞానభూమి పోర్టల్ లాగిన్ అయితే అయిపోయి, అక్కడ మీ యొక్క ఎంటీఎఫ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. సో, మీకు ఎంటీఎఫ్ కూడా మీకు ఏదైతే ఎన్‌పీసీఐకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కి క్రెడిట్ అయితే అవుతున్నాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో, మీరు ఇంకా ఇలాంటి మరిన్ని ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.